ధనుసు రాశి గురించి సార్. ధనుస్సు మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 2. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము 70-30, 70% బాగుందని చెప్పొచ్చు, 30% ఓకే సోసోగా ఉంటుందని చెప్పొచ్చు. అక్టోబర్ 31-30 వరకు గురువు శుభ ఫలితాలు ఇస్తాడు అష్టమంలో. సంవత్సరం చివర రజతమూర్తిగా ఉంటాడు. ఈ సంవత్సరం అంతా ధనుస్సు రాశి వారికి ఒకటి ఏమిటి అంటే, అర్ధాష్టమ శని దోషం వల్ల ఒత్తిడి, ప్రతి పనిలో ఒక ప్రతిబంధకాలు ఎక్కువ ఉంటాయి. ప్రతిబంధకాలు ఎదురైనా పని విజయవంతంగా పూర్తవుతుంది. అది వీళ్ళకు ఉండేటువంటి ప్లస్ పాయింట్. గ్రహ సంచార రీత్యా గోచార ఫలితాల్లో కూడా అనుకూలతలు కొంతమేర కనిపిస్తూ ఉన్నాయి. బాగా బరువు బాధ్యతలు పెరుగుతాయి. అందువల్ల మాకు టైం లేదు అని చెప్పేవాళ్ళే ధనుస్సు రాశి వాళ్ళు. అంత బిజీ అయిపోతారు. వ్యాపారపరంగా లాభాలు పెరుగుతాయి, ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. కొంత చికాకులు, త్రిప్పటం, అసహనం అనేటువంటిది మీ చుట్టూ వైఫై లాగానే తిరుగుతూ ఉంటుంది. విదేశీ ప్రయత్నములలో మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. రైతులకు మంచి దిగుబడి ఈ సంవత్సరం కలుగుతుంది. అలాగే స్త్రీలకు ఉద్యోగం చేసేటువంటి వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక అవివాహిత స్త్రీ పురుషులకు ఈ సంవత్సరము అర్ధాష్టమ శని దోషం వల్ల పెళ్ళిళ్ళు తప్పకుండా అవుతాయి. ఆ పెళ్ళిళ్ళు కావటం చేతనే బరువు బాధ్యతలు ఇంకా పెరిగి జీవితంలో నడక అనేటువంటిది సక్రమంగా ఉండే అవకాశాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి దానిలో కూడా ఇతరుల మీద పెత్తనం చేయకుండా ఉంటే ఈ సంవత్సరం మీకు ఇంకా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారు బ్రహ్మాండంగా సక్సెస్ను వెంటబెట్టుకొని తిరుగుతారు. అష్టమకుజ సంచారం, కొంత ఆరోగ్యం మీద దృష్టి. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం మైగ్రెయిన్ లాంటి నొప్పులు రాకుండా ఉంటాయి. ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరము దత్తాత్రేయ దర్శనము, శ్రీశైల దర్శనం చేసుకోండి. ధనుస్సు రాశి వారు ఎవరైనా సరే అలంపురం జోగులాంబ అమ్మవారికి కూడా అక్కడికి వెళ్ళి చండీ హోమం చేయించుకోండి. ఈ 2 చేయిస్తే చాలు, మీకు అద్భుతంగా ఉంటుంది.